నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో హిట్లర్ పాలన నడుస్తుందని అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రశ్నించే గొంతును నొక్కుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో కూల్చివేతలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ బంద్ను కాంగ్రెస్ నేతలు వ్యాపారులను బెదిరించి విరపింపజేశారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఉనికి ప్రశ్నార్థకమైందన్నారు. శాంతియుతంగా బంద్ పాటిస్తున్న వ్యాపారస్తులపై కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడటం సరైంది కాదన్నారు. అభివృద్ధి పేరుతో కమిషన్ల కోసం ఎమ్మెల్యే అండ్ కో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని చంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అరాచక పాలనపై కలెక్టర్కు వినతి పత్రం సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. హిట్లర్కు పట్టిన గతి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు పడుతుందని ప్రజలు సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. హిట్లర్ పాలనను తలపించేటువంటి విధంగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు చేస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పాలన నియంతపు పాలన, నిరంకుశ పాలన అనేది ఎలా తేటతెల్లం అయిపోయింది. లక్ష్మీనగర్లో మాకు నష్టం జరుగుతుంది, నష్టపరిహారం ఇవ్వాలని చిరు వ్యాపారస్తులు, ఇల్లు కూలిపోయినటువంటి బాధితులు బంద్ పెడతా ఉంటే కాంగ్రెస్ వాళ్ళను బెదిరించి మీకు ఇప్పుడు 5 ఫీట్లే అంటున్నాం, మీరు బంద్ పెడితే 10 ఫీట్లు తీసేస్తాం అని చెప్పేసి ఇలా బెదిరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, హిట్లర్ పాలనను తలపించే విధంగా రామగుండంలో పాలన సాగుతూ ఉంది. గతంలో హిట్లర్కు జరిగినటువంటి బుద్ధి గుణపాఠం ప్రజల నుండి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా చరిత్రలో చూసినాం. రేపు రాబోయే కాలంలో రామగుండంలో ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ కాంగ్రెస్ నాయకులకు తప్పకుండా ప్రజలు బుద్ధి గుణపాఠం చెప్తారు. ఈరోజు ఈ బంద్ను ఇలా మీరు తాత్కాలికంగా వాళ్ళను బెదిరించవచ్చు కాక, వాళ్ళ మనసులో ఉన్నది మీరు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పాలన వాళ్ళు ఇలా చూస్తూ ఉన్నారు. అభివృద్ధి పేరిట మీరు కమిషన్ల కోసం చేసేటువంటి పాలనను కూడా చూస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి కూడా పోతున్నాం. తప్పకుండా అధికారులు రామగుండంలో ఏ రోడ్డు ఎంత వెడల్పు చేస్తారో ముందస్తుగానే ప్రకటించాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తుందని యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎం కార్యదర్శి జహంగీర్ అన్నారు. సెప్టెంబర్ 17 పురస్కరించుకొని తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను సిపిఎం నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా రేణుకుంట, కొలనుపాక ఆలేరులో తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపాల వద్ద నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నరసింహ, దూపటి వెంకటేష్, ఎంఏ అక్బల్, జూకంటి పౌల్, మిట్ట శంకర్తో పాటు కళాకారులు పాల్గొన్నారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈరోజు, రేపు 2 రోజులు 16, 17 తేదీల్లో పోరాట కేంద్రాలను సందర్శించి ప్రజల్లో చైతన్యం నింపేటటువంటి కార్యక్రమాన్ని, ఆనాటి పోరాట ఘట్టాలని ప్రజలకు తెలియజేయాలని చెప్పని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మీ అందరికీ తెలుసు, ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం 1946 నుండి 51 వరకు కొనసాగింది. 5 సంవత్సరాల కాలంలో కమ్యూనిస్టులు సాధించినటువంటి అనేక ప్రజా విజయాలు కూడా నేటికి సాక్షాత్కారం అవుతున్నాయి. మనకు ప్రధానంగా కమ్యూనిస్టులు సాధించినటువంటి భూ సమస్య, భూ పంపిణీ అనేటువంటి సమస్యని ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వం మెడలు వంచి సాధించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కమ్యూనిస్టులు స్వయంగా 10 లక్షల ఎకరాల భూములు పంపిణీ చేయడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. ఇదే కాదు, కౌలుదారి రక్షణ చట్టాన్ని సాధించింది కమ్యూనిస్టులు. అలాగే ప్రజలారా పోరాటాలోకి రండి, పోరాటాలే శరణ్యం అని చెప్పని ప్రజల్ని చైతన్యవంతం చేసింది కమ్యూనిస్టులు. ఇంకో విషయం ఇక్కడ గమనించాలి, ప్రజలందరికీ చదువు నేర్పి, రాత్రి బడులు పెట్టి ప్రజలందరూ కూడా చైతన్యవంతం కావాలంటే చదువు పరిష్కారం అని చెప్పని ఆ రకంగా ప్రజలందరికీ చదువు నేర్పింది కమ్యూనిస్టు పార్టీ. అలాగే వెట్టిలో మునుగుతున్నటువంటి దొరల, భూస్వాముల యొక్క దౌర్జన్యాలకు గురవుతున్నటువంటి
పేదలు బానిసలుగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి విముక్తి కలిగించింది కమ్యూనిస్టు పార్టీ. అలాగే రైతాంగ సమస్యల విషయంలో రైతులు, చిన్న సన్నకారు రైతులు కూడా ఆత్మగౌరవంతో బతకాలి అని చెప్పని ఆత్మగౌరవ పోరాటాన్ని చేసింది కమ్యూనిస్టు పార్టీ. అందుకే నాటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అదొక వర్గ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. కానీ ఈనాడు బీజేపీ ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని, చరిత్రను వక్రీకరిస్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆనాటి పోరాటంతో సంబంధం లేదు, పోరాటంలో కనీసం ఆనవాళ్ళు లేవు. 1925లో ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించింది. 1925లో ఆవిర్భవించినటువంటి ఆర్ఎస్ఎస్కు సాయుధ పోరాటంతో సంబంధం ఉందా? అలాగే స్వాతంత్ర ఉద్యమంతో సంబంధం ఉందా చూడాలి. అంతెందుకు వీర సావర్కర్గా ఉన్నటువంటి పేరు పిలుస్తున్నటువంటి సావర్కర్ గారు తను ఏం కోరాడు? బ్రిటిష్ పాలకులకు లెటర్ రాశాడు. ఏమని? నేను లొంగిపోతాను, నేను మీకు ఏజెంట్గా పనిచేస్తాను, కాబట్టి నన్ను వదిలేయండి అని చెప్పాడు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని బహిష్కరించింది కదా ఆర్ఎస్ఎస్ అన్నాడు. మరి సాయుధ పోరాటం, స్వాతంత్ర పోరాటంలో మీ పాత్ర ఎక్కడ? మీరు చరిత్రని ఎక్కిరిస్తారా? కమ్యూనిస్టుల యొక్క పోరాటాలను వెక్కిరిస్తారా? ప్రజలు మిమ్మల్ని క్షమించరు. అందుకే ప్రజలారా తిరుగుబాటు చేయండి, దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టమని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందుకే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తీసుకుంది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఉదయం భువనగిరి పట్టణంలో శిలాఫలకం వేశారు. ఆనాడు సాయుధ రైతాంగ పోరాటంలో జైన్ మల్లయ్య గుప్తా గారు సాయుధ పోరాట నాయకుడిగా ఉన్నారు. రావి నారాయణ రెడ్డి గారు ఆ ప్రాంత నాయకుడు ఉన్నటువంటి ఆ కేంద్రాన్ని మేము ఈరోజు సందర్శించాం. రేణికుంట భయం, ఇప్పుడు కొలనుపాక నుండి ఆలేరు, గుండ్లగూడెం, అలాగే గుండాల మండలంలో పెద్దపటిశాల, సాయంత్రము సుంకిశాల ఒలిగొండ మండలం రాత్రి సభ పులిగిలో జరుగుతుంది. రేపు పొద్దున్నే బ్రాహ్మణపల్లి వెళ్తాము. బ్రాహ్మణపల్లిలో కోదండరామరెడ్డి గారి యొక్క స్తూపాన్ని సందర్శిస్తాము. అక్కడ నుండి వెంకిర్యాల వెళ్తాము. వెంకిర్యాలలో సభ నిర్వహించి, అలాగే పిలాయపల్లి గ్రామంలో వీరారెడ్డి గారి యొక్క స్తూపం దగ్గర సభ ఉంటుంది, ప్రదర్శన ఉంటుంది. అక్కడి నుండి నారాయణపురం మండలం గుడిమల్కాపురం వెళ్తాము. గుడిమల్కాపురంలో మధ్యాహ్నం సభా కార్యక్రమం ఉంటుంది. అలాగే రేపు సాయంత్రం 4 గంటలకు రావి నారాయణ రెడ్డి గారి యొక్క స్తూపం దగ్గరికి వస్తాము. అక్కడ ప్రజాసభ జరుగుతూ ఉంది. రేపు రాత్రి మునిపంపుల గ్రామంలో అక్కడ విరోచితమైనటువంటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగినటువంటి కేంద్రం అది. ఆ పోరాటంలో నాయకత్వం వహించినటువంటి అమరవీరులను స్మరించుకుంటూ రేపు సభ జరుగుతుంది. రేపు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు జూలకంటి రంగారెడ్డి గారు ముగింపు సభకు వస్తున్నారు. కాబట్టి 15 కేంద్రాల్లో 7 మండలాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మేము విజయవంతం చేయాలని చెప్పని ప్రజల్ని కోరుతా ఉన్నాం. ఆరోగ్యంగా ఉంటేనే చదువు మీద శ్రద్ధ పెట్టడానికి అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. 8 అంశాలతో రూపొందించిన దిక్సూచి కార్యాచరణలో భాగంగా ఈరోజు అన్ని సంక్షేమ హాస్టళ్లు చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలను ప్రారంభించి ప్రతి విద్యార్థి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను హెల్త్ ప్రొఫైల్ కార్డులో నమోదు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని 39 వివిధ సంక్షేమ పాఠశాలలు ఉన్న 14,993 మంది విద్యార్థులకు ఈ కార్డును అందజేసే ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. చదువు మీద దృష్టి పెట్టాలంటే విద్యార్థులు ముందుగా ఆరోగ్యంగా ఉండాలన్నారు. వారి ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి అంశాన్ని పరీక్షించాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రెజెంట్ చేస్తారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు, ఎలా మీరు అతని యొక్క ఎక్స్ప్రెషన్ బట్టి మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు. లైక్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్లో అంటే పక్కన వాడికి ఫీవర్ వచ్చింది, వాడు మనకెందుకు అని పక్కన వదిలేయడం కాకుండా సో వాళ్ళ సిక్ టీచర్కో లేకపోతే మీ యొక్క ప్రిన్సిపల్కో ఎస్ఓకో చెప్పడం. సో ఈ కంపాషనేట్ స్కిల్స్, పక్కన వాడికి ఎంపతిగా ఉండడము, పక్కన వాడికి సింపతి చూపించడము, ఆ పక్కన వాడికి ఇంటర్పర్సనల్ అంటే వేరే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకోవడము. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ స్కిల్స్. సో యూ షుడ్ బి లర్నింగ్ దిస్ ఆల్సో. కెరియర్, సోషల్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, దట్ ఈస్ బోత్ స్కిల్స్ విచ్ విల్ బి టీచింగ్ యూ. ఈ సోషల్ స్కిల్లో కూడా మీకు చాలా వస్తాయి. ఎన్విరాన్మెంట్ ఉంది, బయట ఎన్విరాన్మెంట్ని ఎలా ప్రొటెక్ట్ చేసి రిలేటెడ్గా ఉంది కాగ్నిటివ్ స్కిల్స్కి డెవలప్ చేసే ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోవాల్సి ఉంటుంది. లైక్ రీడింగ్ అండ్ రైటింగ్, హ్యాండ్ రైటింగ్, ఆర్ ఈవెన్ స్టోరీ టెల్లింగ్, డిబేట్స్, డిస్కషన్స్, ఈవెన్ హౌస్ సిస్టమ్ అని మనం ఒక 2 days నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో హౌస్ సిస్టమ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ అకాడమిక్ అండ్ కాగ్నిటివ్ స్కిల్స్. సో
మనం అకాడమిక్స్తో పాటు మన యొక్క బ్రెయిన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మన థాట్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ యొక్క స్కిల్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ మనం లాంచ్ చేస్తున్నాం. దీనికి రిలేటెడ్ కూడా వేరియస్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ విచ్ ఐ హావ్ షేర్డ్ టు యూ. సో అకాడమిక్ అండ్ కాగ్నిటివ్ స్కిల్స్ ఒకటి మనం నేర్పిస్తాం. రెండవది పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ అంటే లీడర్షిప్. ఇప్పుడు ఇందాక పాప వచ్చి డ్యాన్స్ వేశారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్. అంటే స్టేజ్ ఫియర్ అనేది పోయింది ఆ పాపకి. షీ హాజ్ పర్ఫార్మ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, షీ హాజ్ లెర్న్ సమ్ స్కిల్ అండ్ షీ హాజ్ ప్రెజెంటెడ్ బిఫోర్ యూ. సో సమ్ లీడర్షిప్ స్కిల్స్. మెదక్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమం. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో యాదాద్రి జిల్లా స్థాయి ఖోఖో టోర్నమెంట్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత జాతీయ క్రీడాకారుల పతాకాలను ఆవిష్కరించి క్రీడలను ప్రారంభించారు. క్రీడల్లో నైపుణ్యం చేసి ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఈ జిల్లా నుంచి సుమారు 250 మంది జాతీయ స్థాయిలో ఉన్నారంటే యాదాద్రి భువనగిరి జిల్లా క్రీడల్లో ఎంత ముందస్తులో ఉందని చెప్పవచ్చు. దానికి నిజంగా ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకు, వాళ్ళకు సహకరిస్తున్నటువంటి రాష్ట్ర జిల్లా సెక్రటరీలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం మొన్న సీఎం కప్ కు పెద్ద ఎత్తున యాదాద్రి భువనగిరి పెద్ద స్పందన వచ్చి 27 నుంచి మొదలుకొని 2 తారీఖు వరకు పార్టిసిపేట్ చేసి రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మంచి పేరు ప్రతిష్ఠించినటువంటి జిల్లా అధికారులకు నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ రోజుల్లో ఎంతో బిజీగా ఉన్న, కంప్యూటర్ యుగం వచ్చిన, సెల్కే పరిమితమైన, కానీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి క్రీడాకారులను అన్ని విధాల సమయం తీసుకొని వాళ్ళ క్రీడా ప్రతిభను ముందుస్తున్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకు నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన క్రీడలకు పెద్దపీట వేసి గతంలో అంతరించిపోతున్నటువంటి క్రీడలను కూడా మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ప్రతిభ ఉన్న వాళ్ళను ఇంకా కూడా
ఉత్తేజపరిచి ఎంకరేజ్ చేసి ప్రభుత్వ పరంగా మీకు అన్ని వసతులు కల్పించి రాష్ట్ర జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో పోవడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాలా మీకు సహకరిస్తుందని మాటిస్తూ తప్పకుండా ఈ విద్యార్థులు మీకున్నటువంటి ప్రతిభను ఇంకా కూడా వెలుబుచ్చి ఇక్కడ కనబరిచి మీరు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎంపిక కావాలి. అవసరమైతే దానికి మా బిర్లా ఫౌండేషన్ ద్వారా మీకు మెటీరియల్ కానీ క్రీడా సామగ్రి కానీ ఇక్కడ గ్రౌండ్ కి సంబంధించినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తారని మాటిస్తున్నా. నిజంగా నాకు చాలా సంతోషం. నేను ఎమ్మెల్యే కాకముందుకు గత 7 సంవత్సరాల కింద నా అప్పనాయక్ తండలో వాళ్ళ చిన్న గ్రౌండ్ ఏర్పాటు చేసి వాళ్ళ క్రీడా సామాగ్రి ఇప్పిస్తే అందులో 3 ఎస్ఐలు అయ్యారు, 4 కానిస్టేబుల్ అయ్యారు. ఆ రోజు నాకు అనిపించింది క్రీడలను ఎంత ప్రోత్సహిస్తే అంత భవిష్యత్తు వాళ్ళకు ఉంటది, అంత ప్రతిభ కనబరుస్తారు, అంత ఉత్తేజంతో క్రీడల్లో పాల్గొని ఎంతో మంది ఎస్ఐలుగా ఎంతో మంది కానిస్టేబుల్ గా ఎంతో మంది మెడల్ సాధించట్లో మన జిల్లాకు పేరు తేవడంలో ఆ క్రీడలు ఉపయోగపడతాయని చెప్పి నేను ఆ రోజే ఫిక్స్ అయినా. అందుకే మా పెద్దలు మా పూల నాగయ్య గారు ఎప్పుడు కూడా జిల్లా ఇక్కడ నన్ను ఎంకరేజ్ చేసి అన్న మా క్రీడాకారులకు ఇట్లా ప్రోత్సహించాలి, వాళ్ళకి ఇట్లా మెడల్ ఇవ్వాలని చెప్పి ఎప్పటికప్పుడు మా నాగన్న గారు నన్ను అన్ని విధాలా పార్టిసిపేట్ చేస్తుండు. కాబట్టి ఈ మూటకొండ మండలంలో నిజంగా జిల్లా స్థాయిలో ఈ ఖోఖో నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఈ ప్రభుత్వం నుంచి మీకు అన్ని విధాలా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ నేను చిన్న ప్రోగ్రాం 10 నిమిషాలు అటెండ్ అయిపోవచ్చు అనుకున్నా. నాకు ఇంకా 9-12 గ్రామాలు అక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయినా 17 మండలాల నుంచి ఈ విద్యార్థులు వాళ్ళ ప్రతిభను కనబరచడానికి ఇంత ఉత్తేజంగా వచ్చారు. కాబట్టి సమయం ఇవ్వాల్సింది వచ్చింది. కాబట్టి ఇంకా చాలా సేపు అందరి క్రీడలను కూడా చూడాలి. కానీ ఇలా ప్రభుత్వ పరంగా కొన్ని ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి మీరు అన్యతా భావించొద్దు. ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులు, జిల్లా నాయకులు, అందరు అధికారులు కూడా తప్పకుండా పూర్తయ్యే వరకు ఉంటారని చెప్పి తెలియజేస్తూ క్రీడా రంగానికి సంబంధించి ప్రభుత్వ పరంగా కానీ అవసరమైతే మా ఫౌండేషన్ ద్వారా కూడా వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలు, వాళ్ళకి డ్రెస్ మెటీరియల్ కానీ క్రీడా సామాగ్రి కానీ అందించడానికి నా వంతు బాధ్యతగా నేను ఉంటాను తెలియజేస్తూ మరొక్కసారి ఇందులో పాల్గొనడానికి వచ్చినటువంటి విద్యార్థులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఈ సెప్టెంబర్ మాసం మొత్తం చేపట్టే రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మహిళలు, శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, బెన్ షాలోమ్లతో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధ్యక్షతన ఐసీడీఎస్ సూపర్వైజర్లు, సిడిపిఓలకు రాష్ట్రీయ పోషణ్ మహా కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 16 వరకు రాష్ట్రీయ పోషణ్ మహా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. వర్షాలకు దెబ్బతిన్న ముక్తా భూపతిపూర్ బ్రిడ్జ్ సైడ్ డ్యామేజ్, మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్డు పనులను తాత్కాలిక మరమ్మతుల ద్వారా పునరుద్ధరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ముక్తా భూపతిపూర్ గ్రామంలో ఇరిగేషన్ చెరువు మరమ్మతుకు గురైన చెరువును పరిశీలించారు. అనంతరం మెదక్ మున్సిపాలిటీ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ 4వ వార్డులో వర్షాల కారణంగా దెబ్బతిన్న సీసీ రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలకు ముక్తా భూపతిపూర్ గ్రామంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన బ్రిడ్జి సైడ్ డ్యామేజ్ మరమ్మతు పనులను మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు వర్షాల కారణంగా డంప్ యార్డ్ వద్ద దెబ్బతిన్న సీసీ రోడ్లను తాత్కాలిక మరమ్మతుల ద్వారా పునరుద్ధరించాలని, ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కొరతతో కష్టాలు తప్పడం లేదు. క్యూ లైన్ లో పెట్టి ఎదురు చూస్తున్న పరిస్థితి ఏర్పడింది. రోజంతా నిల్చున్న ఒక బస్తా కూడా దొరక్క వెనుతిరుగుతున్నారు రైతులు, ఆందోళన చెందుతున్నారు. రాజాపేట మండలంలోని రేణికుంట పిఎస్సిఎస్ కార్యాలయం రైతులు 2-3 రోజుల తర్వాత ఇచ్చే యూరియా టోకెన్ల కోసం ఎదురు చూస్తున్నారు. 3 రోజుల క్రితం ఇచ్చిన రైతులకు ఈరోజు యూరియాను క్రమ పద్ధతిలో రైతులకు యూరియా పంపిణీ చేస్తున్నట్లు పిఎస్సిఎస్ అధికారులు చెబుతున్నారు. రేణికుంట పిఎస్సిఎస్ కేంద్రం ఎదుట తెల్లవారుజామున నుంచి రైతులు యూరియా కోసం ఆధార్ కార్డులను క్యూ లైన్లు పెట్టి పడిగాపులు కాస్తున్నారు. రైతుల కోసము ఇక్కడ మరి రైతులందరూ వచ్చి ఇక్కడ ఇట్లా కూర్చుంటారు, మరి అడ్డం పెడతారు. కనీసం వీళ్ళకి ఒక 2 క్యాన్ల నీళ్ళు తెచ్చి ఇక్కడ పడేస్తే తాగుకుంటానని కూర్చుంటాను. ఫుడ్ పెట్టకుండా సరే సార్, కనీసం తాగడానికి వాటర్ అన్ని ఇప్పించాలి కదా. ప్రభుత్వం ఇది గవర్నమెంట్దే కదా, ప్రైవేట్ అయితే కాదు కదా. తెచ్చైతే రైతులకు కనీసం వాటర్ అన్నా పెట్టాలి కదా. ఏ నాయకులు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అప్పుడు వాళ్ళకు ఓట్ల గురించి అయితే ప్రతిరోజు ఇంట్లో పన్నా తిరుగుతారు. మరి ఇప్పుడు కూడా అట్లనే రైతులకు సంబంధించింది ఏదన్నా ఉంటే వాళ్ళు పట్టించుకొని ప్రతిదీ రైతుకు అందించాలి కదా. టైంకు ఏది ఉన్నా ఈ టైంకు ఈ పెట్టుబడికి ఇది అవసరం ఉంటది. ఈ మసాలాలు కానీ ఒడ్లు కానీ ఏదైనా ప్రతిదీ అది వాళ్ళకి ఇప్పించాలి కదా. కనీసం ఏది లేకున్నా సరే కనీసం వాటర్ అన్నా కనీసం తెచ్చిపెట్టే ఆలోచన అన్నా ఏంటి సార్? ఏదైనా బేరం చేసి బతికేటోళ్ళ ఈడ కావాలి ఉంటున్నాం. చేను వేస్తే మొన్న వానట ఒక్కొక్క కర్ర ఏం లాభం? చేసుకున్న కూలి దండగా, వేసిన పని దండగా, ఆ టాటర్ కిరాయిలు దండగా, టైంకు మందు లేదే. ఆయన మంచిగా వేసినా వాడుకునే ఎన్ని గంటలకు వచ్చినావు? 4 గంటలకు వచ్చి సీరియల్ కట్టాం. అన్న గొడవ కట్టుకొచ్చినాం. ఇక తీసుకుని ఎండలో పోయి నిన్న వచ్చినాం, మొన్న వచ్చినాం, అట్టే తిరిగిపోతున్నాం. రోజు తిరుగుడు వచ్చిండు. 12 తారీఖు వచ్చిండు, 13 తారీఖు వచ్చిండు, ఇవాళ 14 తారీఖు. ఈ డేట్ మళ్ళీ ఇప్పుడు ఎంత 20కి వేస్తురా? 21 ఇట్లా వేస్తే ఏం చేయాలి? ఇప్పుడు అది గ్రోత్ పోతుంది. గ్రోత్ పోతే ఏం చేయగలుగుతాం చెప్పు? టైం కేసినా అది ఏమన్నా బావుల వరకు అట్లే ఇంత వస్తుంది. ఆ గ్రోత్ తప్పినాక నీకు ఏసీ కూడా వేస్తే అదంతా మొత్తం 500 ఒక మనిషి, ట్రాక్టర్ కిరాయిలు, ఇంత అధ్వానంగా తయారైపోతుంది. నాకు అర్థమైతలేదు. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. 10 తారీఖు నాడు వచ్చిన ఒక్క 2 బ్యాగులు దొరికినాయి. ఇప్పుడు మళ్ళీ ఇది దాకా రోజు తిరగటమే. వీడికి పని వదిలేసి, పసులు వదిలేసి, బాయికాడ పని వదిలేసి ఇంత గణం తిరుగుతా ఉన్నాం. మళ్ళీ ఈ రోజు టోకెన్లు ఇస్తే 20 తారీఖు నాడు రావాలంట. ఏం చేయాలా చెప్పు? అక్కడ పశువులు ఆకలికి చనిపోతున్నాయి, గడ్డి కోయాలి, అట్లా ఇడవాలా. అంత అద్మానం ఉంది పరిస్థితి. ఏ ఊరన్నా? మా జాల, రాజపేట మండలం, జాల విలేజ్. నీ పేరు? నా పేరు వెంకటేష్. 17 సెప్టెంబర్ను విమోచన దినంగా ప్రభుత్వం అధికారికంగా జరపాలని ఎక్స్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు R&B గెస్ట్ హౌస్లో బీజేపీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి నైజాం రాష్ట్రంలో రజాకార్ల ఆగడాలు దారుణంగా ఉండేవని, మహిళలను బట్టలు లేకుండా బతుకమ్మ ఆడించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 17th సెప్టెంబర్ను ఈ తరము పిల్లలు మర్చిపోయే రోజులు ఏర్పడ్డాయి. గతంలో మేము చిన్న ఉన్నప్పుడు మా తాతలు కానీ అమ్మమ్మలు కానీ రజాకార్లు చేసినటువంటి అరాచకాలను వాళ్ళు చెప్పేవాళ్ళు. ఏ విధంగా హింస పెట్టేవాళ్ళు, ఏ విధంగా చేసేవాళ్ళు. యావత్ భారతదేశం అంతా 15 ఆగస్టు 1947 నాడు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా స్వతంత్రాన్ని అందుకొని, ఫలాలను అందుకొని వాళ్ళు సంతోషంగా ఉంటే, తెలంగాణలో నిజాం నిరంకుశత్వ పాలనలో ఆనాడు మనకు స్వాతంత్రం సిద్ధించింది 17 సెప్టెంబర్ 1948. ఈ 17 సెప్టెంబర్ను ఈ రోజు కొంతమంది రాజకీయ పార్టీల వాళ్ళు ఓటు రాజకీయంలో దృష్టిలో పెట్టుకొని దాన్ని కనుమరుగు చేసే విధంగా, ఓడలు ఉన్నంత చెప్పు ఓడమల్లయ్య, ఓడ దిగిన తర్వాత బోడమల్లయ్య అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో మేము అధికారంలోకి వస్తే 17th సెప్టెంబర్ను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని మాట్లాడినటువంటి వాళ్ళు దాన్ని మర్చిపోయినటువంటి విషయం ఈరోజు తెలంగాణ ప్రజలు ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అదే మన పక్క రాష్ట్రం మా కర్ణాటకలో కొంత భాగం, మహారాష్ట్రలో కొంత భాగం కూడా ఈ 17 సెప్టెంబర్ నాడు వాళ్ళకు స్వాతంత్రం వస్తే వాళ్ళేమో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఈరోజు 17th సెప్టెంబర్ నాడు జరుపుకుంటే మన దగ్గర 17th సెప్టెంబర్ జరుపుకోవడానికి జంకుతున్నారంటే ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఆనాడు ఉన్నటువంటి రజాకాలు నిజాం యొక్క నిరంకుశత్వ పాలనకు, ఎందుకనంటే మహిళలను కూడా ఆ రోజు బట్టలు లేకుండా బతుకమ్మ ఆడించి నానా హింస పెట్టినటువంటి సందర్భాలు ఆనాడు మన పెద్దలు చెప్పేవాళ్ళు. ఈనాడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన తెలంగాణ ఉద్యమము 17th సెప్టెంబర్ యొక్క ప్రాముఖ్యత కానీ, తెలంగాణ ఆనాడు రజాకాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వీరుల యొక్క జీవితాన్ని కూడా పాఠ్యాంశాలుగా రూపకల్పన చేసినట్టయితే దాని యొక్క ప్రాముఖ్యత ఈరోజు భావి తరాలకు తెలిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈనాడు కొత్తగా వచ్చే పిల్లల్ని అడిగంటే 17th సెప్టెంబర్ అంటే ఏందో వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి. 15 ఆగస్టు ఏ విధంగా అయితే మన స్వతంత్ర దినోత్సవంగా యావత్ భారతదేశం జరుపుకుంటున్నామో, మన తెలంగాణ ప్రాంతానికి కానీ నిజాం పరిపాలించే కర్ణాటక, మహారాష్ట్రలోని కొంత భాగానికి కానీ స్వాతంత్రం వచ్చింది 17 సెప్టెంబర్ 1948 నాడు. ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మిలిటరీ యాక్షన్ తీసుకున్నప్పటికీ మనకు ఆ స్వాతంత్రము వనగూరినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఆనాడు పరిపాలనలో భాగంగా 1 year టైం అడిగినటువంటి నైజాం గారు తర్వాత ఐక్యరాజ్య సమితిలో కూడా మమ్మల్ని ప్రత్యేక దేశంగా గుర్తించే విధంగా వారు ప్రయత్నం చేసినటువంటి విషయం ఈరోజు ఈ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అందులో మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా మన నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లాలో ఉద్యమము ఉధృతంగా జరగడం వల్లనే ఈరోజు ఓ పాటలో కూడా చెప్పి చూడండి, నైజాం సర్కార్ కూడా ఈ గోరి కడతామని ఈ విధంగా నల్గొండ జిల్లానే ప్రత్యేకంగా తెలిపే విధంగా ఈ ప్రాంతంలోనే రేణుగుంట రామరెడ్డి గారు ఉద్యమ రోజు పోరాటం చేసి వీరమరణం పొందినటువంటి వ్యక్తి. ఆయన దాదాపు 100 మంది సిపాయిలను అంతం చేసిన తర్వాత, మందు ఉండు సామాగ్రి అయిపోయిన తర్వాత ఆయన వీరమరణం పొందినటువంటి వ్యక్తి. అట్లాంటి వాళ్ళ యొక్క జీవితాలను పాఠ్యాంశాలుగా ఎందుకు పెట్టొద్దో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం. 17th సెప్టెంబర్ జరపడానికే ఈరోజు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ భయపడే రోజులు ఉన్నాయి. ఎందుకు భయపడాలి? మనకు స్వాతంత్రం తెచ్చినటువంటి వాళ్ళని మనం స్మరించుకుంటే తప్ప అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా మనము ఈరోజు భావి తరాల వరకు, ఎందుకనంటే ఈరోజు మన వరకు అయితే కొంత పరిచయం, ఎందుకనంటే మనకు చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో కూడా అందరు చెప్పేది అప్పుడు రజకాల యొక్క దురాఘాతాలు ఏ విధంగా ఉండే, ఏ విధంగా ఎవరెవరు చనిపోయారు, ఆ విధంగా రామరెడ్డి గారి వెంబడి ఉన్న 25 మందిని కాల్చి చంపినటువంటిది, గుండ్రాంపల్లిలో దాదాపు ఒక బావిలో 100 మందిని చంపి బావిలో వేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. లేడీస్కు ఈరోజు భద్రత లేనటువంటి రోజులు, అట్లాంటి రోజులు గడుపుకొని ఆ వీర పోరాటం చేసి వారి విధంగా సాధించినటువంటి 17th సెప్టెంబర్ను ఈరోజు మనం జరుపుకోవడానికి ఎందుకు వెనక ముందాడుతుర్రో ఒకసారి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపనలు, అదనపు గదులు, గౌట్ సంఘ భవనాలను ప్రారంభించారు. రాజాపేట మండలంలోని సింగారం, కుర్రారం గ్రామంలో వాటర్ ప్లాంట్ ప్రారంభించి, నేమిల గ్రామంలో సీసీ రోడ్డును ప్రారంభించి ప్రభుత్వ పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దూది వెంకటాపురం గ్రామంలో గౌడ సంఘ భవనం ప్రారంభించి ప్రభుత్వ పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదనపు గదులు ప్రారంభించారు. రఘునాథపురం గ్రామంలో అంగన్వాడీ భవనం, బసంతపురం గ్రామంలో సీసీ రోడ్డు, నర్సాపురం గ్రామంలో సీసీ రోడ్డు, బేగంపేట గ్రామంలో సీసీ రోడ్డు ప్రారంభించారు. 1,50,00,000 నుంచి 1,60,00,000 ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది. గత 10 ఏళ్లుగా మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో కనీసం ఏ గ్రామంలో ఒక అంగన్వాడీ కానీ, ఒక స్కూల్ బిల్డింగ్ కానీ, ఒక అదనపు గది కూడా ఇవ్వనటువంటి ఆ తరుణంలో
మీ అందరి మార్పు ద్వారా ప్రజాపాలన ద్వారా వచ్చినటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ ఒక అంగన్వాడీ ఆల్రెడీ మంజూరు చేసుకొని కట్టుకున్నాం. ఆల్రెడీ ఇంకో అంగన్వాడీ ఇచ్చినామంటే 24 లక్షలు ఇక్కడికి శాంక్షన్ చేసినాం. అదే కాకుండా 3 కమ్యూనిటీ భవనాలు శాంక్షన్ చేసుకున్నాం. 25 లక్షలతోటి సీసీ రోడ్డు కూడా చేసుకున్నాం. 60 లక్షలతోటి ఎన్ఆర్జీఎస్ పనులు కూడా పూర్తి చేసుకున్నాం. తప్పకుండా ఏదైతే మీరు అడిగినటువంటి ఇంకా గ్రామ అభివృద్ధి గత 10 ఏళ్ళుగా వెనుకబడ్డటువంటి రంగపురాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని చెప్పి ఇప్పుడే మా మిత్రులు కూడా ఇది పెద్ద మండలం, దీనికి సంబంధించినటువంటి పెద్ద విలేజ్ కాబట్టి మండలంగా కోరిర్రు. గతంలో మీ దీక్షకు కూడా నేను మద్దతు ఇచ్చిన. మొదటి అసెంబ్లీలోనే రామపురం మండలం కావాలని చెప్పి, ఆలేరు రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి నేను కోరడం జరిగింది. దానికి ప్రభుత్వం నుంచి సానుకూలంగా వచ్చింది. కొత్త మండలాలు కొత్త రెవెన్యూ డివిజన్ చేసినప్పుడు తప్పకుండా దీన్ని కూడా మండలంలో చేస్తానని చెప్పి మాటిస్తూ ఈ గ్రామం మీ బిడ్డగా మీ కొడుకుగా ఆదరించి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించారు. నిజంగా ఆ రోజు మీరు చూపించినటువంటి ప్రేమ అభిమానంతో 50,000 మెజార్టీ వచ్చిందంటే మీలాంటి పెద్ద గ్రామాలు ఐక్యతగా అభివృద్ధికి నోచుకోవాలంటే మార్పు జరగాలి, ప్రజాపాలన ద్వారా మార్పు అని చెప్పి మీ నమ్మకాన్ని తప్పకుండా ఈ ప్రభుత్వం నేను మీ బిడ్డగా నిలబెడతాను మాటిస్తూ వెనుకబడ్డ గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తా. అప్పుడు ఈ కరెంటు ఇళ్ల మీదకి వెళ్ళిపోతే నిజంగా ఆ మహిళను చూసి నాకు ప్రాణం చలించిపోయింది. ప్రాణంతో ఉందా చనిపోయిందా? ముందు కదా చనిపోయింది. అంటే ఆ వైర్లు అప్పుడే ఆ ప్రభుత్వాలు తీసుంటే ఆ కుటుంబం చనిపోయేది కాదు. అందుకే ఇమీడియట్లీ దానికి అమౌంట్ శాంక్షన్ చేసి అమౌంట్ రాకుండా సరే కాంట్రాక్ట్ని నిలబెట్టి ఆ లైన్ షిఫ్ట్ చేసినాం, ఆ ట్రాన్స్ఫార్మర్లు బిగించినాం. అదే మాదిరిగా ఈ గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ ఈ జిల్లాకే పేరు తెచ్చినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ కానీ ఈ ఉపాధ్యాయుల సహకారంతో స్ట్రెంత్ ఎక్కువ పెంచిరు. ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి విద్యకు వైద్యకు పెద్దపీట వేస్తున్నాడు. మరి గతంలో ఉన్నటువంటి స్ట్రెంత్ కంటే కూడా విద్యార్థుల స్ట్రెంత్ అడ్మిషన్లు పెరిగినాయి కాబట్టి తప్పకుండా ఈ స్కూల్కు సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవసరమైతే ఇంకోటి కూడా అదనపు గది అంగన్వాడీ కూడా మంజూరు చేస్తా అని చెప్పి తెలియజేస్తూ మా అక్క చెల్లెలు బస్సు అడుగుతున్నారు. మరి అక్క చెల్లెలకు ఫ్రీగా ఇచ్చినాం కాబట్టి బస్సులన్నీ నిండిపోతున్నాయి, ఇంకా బస్సులు కావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి కొత్త బస్సులు ఒక 10-20 డిపో కొనుగోలు చేసి మీ గ్రామానికి ఏ సమయానికి అనుకూలమైతే ఆ సమయాన్ని బస్సు నడుపుతాను మీకు మాటిస్తూ ఇంకా 5 గ్రామాలు తిరిగే ఉంది. 4 గంటలకు భోజనం చేసినట్టు. అంబర్పేట్ నియోజకవర్గంలో మానవత్వం మరలా వెలుగు చూసింది. సుమారు 20 రోజుల క్రితం ప్రసవం చేసిన దుర్గా అనే యువతి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్న వేళ భర్త పనికి వెళ్ళకపోవడం వల్ల ఇంట్లో నిత్యావసర సరుకులు కూడా లేక కష్టాలు పడుతున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మీరా హమీద్ అలీ ఇంజనీర్ గారు వెంటనే స్పందించి ఆ కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపించారు. ప్రజల సమస్యలతో ఎప్పుడూ మమైకమై ఉంటూ అవసరమైన చోట సహాయం అందించి హమీద్ ఇంజనీర్ గారి ఈ మానవత్వానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ప్రాంతంలో ఇలాంటి నాయకులు ఉండే బడుగు బలహీన వర్గాలు కష్టాల నుండి బయటపడతాయి అని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఇది మొదటిసారి కాదు, ఇంతకు ముందు కూడా పలు సందర్భాల్లో ప్రజలకు అండగా నిలుస్తూ సహాయ సహకారాలు అందిస్తూ హమీద్ ఇంజనీర్ గారు మానవత్వాన్ని చాటుకున్నారని ప్రజలు గుర్తు చేశారు. नमस्ते भैया, मेरे को राशन की बहुत ज़रूरत थी. मेरी डिलीवरी होके 20-25 दिन हो रहा. घर में क्या है, मेरे हस्बैंड भी मेरे साथ में, इससे घर का किराया भरना, मेरे को राशन की बहुत परेशानी थी. मैं इंस्टाग्राम पे देख के मैं भैया को कॉल करी, मगर इतनी आके भैया मेरे को दिए. बहुत बहुत शुक्रिया भैया. मेरे को यकीन नहीं था ला के देते होंगे बोल के, फिर भी मेरे को आ गया. बहुत बहुत शुक्रिया भैया. हमारा सब जो दुर्गा भाई ने हमको कॉल किए थे ना राशन के लिए, हाँ जो उनके पास आया राशन लेके आया, उन्होंने आपको थैंक्स बोलना चाहते बोल रहे, उनसे ज़रा बात करिए ना, उन्होंने उनके ऊपर मिला के 2 बोल के बोल रहे. हाँ मैं सब भैया आपको बहुत बहुत शुक्रिया अदा करूँ भैया. नहीं नो प्रॉब्लम अम्मा, आपके घर को राशन पहुंच गया ना? हाँ हाँ पहुंच गया भैया. बाबा हमारे जो है बहुत पुराने जो है लीडर है, हाँ उन्होंने मेरे को जो है फोन करे, देखो हम हाँ सब एक आए मेरे पास, हाँ उन्होंने बहुत जरूरतमंद है, जरा आप ख्याल करो बोल के बोले. हाँ हाँ तो उन्होंने बोलते हैं कि पहली फुर्सत में मैं लाके उनको पहुंचा दिया. हाँ अभी आपको जो है इंशाल्लाह तकलीफ तो नहीं होगी, पूरा राशन पहुंचा दिए. आगे भी अगर कुछ रहा तो बाबा से कांटेक्ट करो, उन्होंने मेरे तक पहुंचाते आपकी बात. ठीक है ठीक है भैया, ठीक है. बहुत बहुत शुक्रिया भैया. मैं सोच भी नहीं सकी थी
राशन आएगा बोल के 1-1.5 महीने का तो राशन है मेरे के पास। नहीं ठीक है अम्मा, दुआ करो आप। हाँ भैया ओके ठीक है भैया। మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకొని అంబర్పేట్ నియోజకవర్గం అంబర్పేట్ డివిజన్లోని ఓవైసీ నగర్లో అమీర్ ఆధ్వర్యంలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ర్యాలీ భోజనం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ గౌడ్ హాజరై వేడుకలలో భాగమయ్యారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ స్వయంగా తన చేతులతో భోజనాన్ని ప్రారంభించి ఆతిథ్యాన్ని స్వీకరించారు। అనంతరం స్థానిక పెద్దలు, నిర్వాహకులు ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు। ఎమ్మెల్యే మాట్లాడుతూ మీలాద్ ఉన్ నబీ మహోత్సవం మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని శాంతియుతంగా, సంతోషకరంగా, ఉత్సాహభరితంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు। ప్రతి మతం శాంతి, సోదరభావం, ఐక్యతకు పునాది అని ఆయన గుర్తు చేశారు। ఈ వేడుకలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అఫ్రోజ్ పటేల్, షానూర్, మొబ్సిన్, సలీం, అజార్, జమీల్, గౌస్, పాషా, హైమద్, సమీర్, ముక్రమ్, అక్బర్, ఇమ్ము తదితరులు పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేశారు। బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 10న చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ఢిల్లీకి చెందిన 4 దొంగల ముఠా అరెస్ట్। బైక్లను దొంగిలించి వాటిపై చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న దుండగులు ఉదయం నడుచుకుంటూ వెళ్లే మహిళలే టార్గెట్ గా చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డ ముఠా। వారి నుండి దొంగిలించిన 2 ద్విచక్ర వాహనాలు, 4 తులాల బంగారు గొలుసు, 4 చరవాణీలు స్వాధీనం। నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు। బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 4 ఇంటర్స్టేట్ గ్యాంగ్ చైన్ స్నాచర్స్ని పట్టుకోవడం జరిగింది। ఇందులో మనకి ఈ నెల 10వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 7 ఆ టైంలో బషీరాబాద్ లిమిట్స్లో 2 చైన్ స్నాచింగ్ దొంగతనాలు జరిగినాయి। ఒకటేమో అటెంప్ట్, ఇక్కడ మన పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి అది కూడా ఒక వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది। ఆ 2 పల్సర్ బైక్స్ని కూడా మనం ఇప్పుడు రికవర్ చేయడం జరిగింది। అంటే వాళ్ళు బయట స్టేట్ నుంచి వచ్చేసి ఇక్కడ సికింద్రాబాద్ నుంచి నడుచుకుంటూ వచ్చి ఎర్లీ మార్నింగ్ 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో ఈ బైక్స్ దొంగతనం చేసుకొని ఎన్ రూట్లో మార్నింగ్ ఎవరైతే వాకింగ్ పోవటం కానీ, జాబ్కు పోయేవాళ్ళు కానీ, ఎర్లీ మార్నింగ్ పోయేవాళ్ళని టార్గెట్ చేసుకొని వీళ్ళు దొంగతనం చేయటం వాళ్ళ మోడస్ ఆపరెండి। అందులో భాగంగా ఆ బోయినపల్లిలో 2 బైక్స్ థెఫ్ట్ చేసినందుకు అక్కడ 2 ఎఫ్ఐఆర్లు అయినాయి। అక్కడ నుంచి మన దగ్గర ఒకటి అటెంప్ట్ అయింది, ఒకటి స్నాచింగ్ దొంగతనం అయింది। రెండింటి కూడా ఎఫ్ఐఆర్లు చేసి ఆ రోజు నుంచి ఈ టీమ్స్ అన్ని కూడా సిపి గారి ఆధ్వర్యంలో అన్ని సైబరాబాద్ కమిషనర్ నుండి ఇంపార్టెంట్ టీమ్స్ అన్ని కూడా ఫామ్ చేసుకొని కంటిన్యూగా ఎఫర్ట్ చేయడం వల్ల ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఈ 4 గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో అజయ్ సక్రవాల్ ఇతను 25 ఇయర్స్, రాహుల్ సక్సేనా 23 ఇయర్స్, రాజేష్ కుమార్ 38 ఇయర్స్, సాగర్ రాంపాల్ 25 ఇయర్స్, వీళ్ళందరూ కూడా ఢిల్లీ। ఇందులో ఒక 4 కేసులు వీళ్ళకి గతంలో ఢిల్లీలో ఉన్నాయి। అక్కడ కూడా స్నాచింగ్స్ దొంగతనాలు చేసినటువంటి కేసులు 4 కేసుల్లో ఆడ వీళ్ళ మీద నమోదై అందులో అరెస్ట్ అయ్యి జైలు నుంచి కూడా రావడం జరిగింది। అక్కడ గుర్తుపడుతున్న ఉద్దేశంతో వేరే కొత్త ప్రాంతానికి పోతే ఈజీగా ఉంటుంది, మళ్ళీ వాళ్ళు దొరకడం కూడా, వాళ్ళు పట్టుకోవడం కూడా కష్టంగా ఉంటుంది ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి ఈ ప్లేస్ ఎన్నుకోవడం జరిగింది। ఇక్కడ కూడా మనకి వితిన్ ఆ చేసిన దగ్గర నుంచి మనం ఎఫర్ట్ చేయడం వల్ల వాళ్ళు ఫర్దర్గా మళ్ళీ ఇంకా అఫెన్స్ చేయలేదు। ఆ రోజు నుంచి కూడా మనం కంటిన్యూగా చేంజ్ చేస్తున్నాం। ఇందులో మనకి అంతా కూడా సీసీ ఫుటేజెస్ కావచ్చు, టెక్నికల్ ఎవిడెన్సెస్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, తర్వాత మన క్రైమ్ వాళ్ళకి అందరికి కూడా నేషనల్ వైడ్గా గ్రూప్స్ ఉన్నాయి మన వాళ్ళకి।
అంటే అక్కడ పనిచేసే ఆఫీసర్స్. అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ నాయకులు సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వచ్చి జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరూ సంతృప్తికరంగా ఉన్నారని హనుమంతరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నిమ్మ అశోక్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, కృష్ణగౌడ్, భాస్కర్, సూర్యకిరణ్, ఉదయ్, జోసెఫ్, నాగేశ్వరరావు, సంతోష్ రెడ్డి, వీనస్ మేరీ, బబితా, రమాదేవి, నిర్మల తదితరులు పాల్గొన్నారు. గారు విచ్చేయడం జరిగింది. అక్కడ ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. మరియు అన్ని డివిజన్లో కూడా కార్యక్రమం చేయాలని పిలుపునియడంతో ఈరోజు 135 డివిజన్లో కూడా అధ్యక్షుడు భాస్కర్ ఆధ్వర్యంలో మరి సర్కిల్ కానీ మొత్తం అందరు సర్కిల్ నాయకులు వచ్చారు. మరి ముఖ్య అతిథిగా రాజ్ జితేంద్రనాథ్ గారు కార్పొరేటర్ గారు కూడా వచ్చారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అధికారికంగా ఈ పండుగను చేస్తుంది కాబట్టి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం దానికి పేరు ప్రజాపాలన పేరు పెట్టింది కాబట్టి అంతా విజయోత్సవాలు చేసుకుంటున్నారు. మరి ఈ కార్యక్రమానికి అందరికీ విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కార్యక్రమాన్ని మన సీఎం గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు అల్వాల్ సర్కిల్లో 135 డివిజన్ అధ్యక్షుడు భాస్కర్ గారి ఆధ్వర్యంలో రాజకాలనీలో అల్వాల్లో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అల్వాల్ మున్సిపల్ ఆఫీస్లో జాతీయ జెండాను ఎగురవేసిన డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. రాత్రి వేళల్లో భవన నిర్మాణాల వద్ద సెంట్రింగ్ సామాగ్రిని అపహరిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు పేట్ బషీరాబాద్ ఏసీపీ బాల గంగిరెడ్డి తెలిపారు. నిందితుల నుండి 3 లక్షల విలువైన సెంట్రింగ్ సామాగ్రితో పాటు 4 సెల్ ఫోన్లు, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఒక మైనర్తో కలిపి 5 మందిని అరెస్ట్ చేసిన అల్వాల్ పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు. జూబ్లీహిల్స్ కు చెందిన గోపాల్ అనే వ్యక్తి జేహెచ్ఎంసీలో చెత్త సేకరించి ఆటో నడుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గోపాల్ కొడుకు సుధీర్తో పాటు అదే ప్రాంతానికి చెందిన చైతన్య, లక్ష్మణ్ వరుణ్లు యూసఫ్గూడ ప్రాంతంలో స్క్రాప్ దొంగతనాలు చేసేవారని ఏసీపీ వెల్లడించారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ముఠాగా ఏర్పడి భవన నిర్మాణాల వద్ద ఉన్న సెంట్రింగ్ సామాగ్రిని అపహరించేందుకు ప్రణాళిక వేసినట్లు తెలిపారు. అల్వాల్ ప్రాంతంలో జేహెచ్ఎంసీ చెత్త తరలించే వాహనాన్ని ఉపయోగించి సెంట్రింగ్ సామాగ్రిని అపహరించారు. దొంగలించిన సొమ్మును ముషీరాబాద్లో జహరుద్దీన్ అనే స్క్రాప్ వ్యాపారికి అమ్మినట్లు విచారణలో వెల్లడైంది. తెల్లవారుజామున 1 గంటకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఒక ఆటో, జిహెచ్ఎంసీ చెత్త ట్రాన్స్పోర్ట్ చేసే ఒక ఆటో మరియు ఒక 5 మనుషులతో కలిసి దొరికింది. వీళ్ళని విచారించగా వీళ్ళు సరైన సమాధానం చెప్పలేదు. దాంతో మా డిఏ గారు, మా ఎస్హెచ్ఓ గారు వాళ్ళను ఒక్కొక్కరిని పక్కకు పిలిచి విచారించడం జరిగింది. ఈ విచారణలో తేలింది ఏంటంటే ఒకరి పేరు చైతన్య, ఇంకొకరి పేరు బంటి, ఇంకొకరి పేరు మొన్నారావు, ఇంకొకరి పేరు సాయి వరుణ్, ఇంకొక మైనర్ బాయ్. వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడ అని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు. అప్పుడు ఇందులో ఉన్నటువంటి చైతన్య అనే వ్యక్తి ఇంత మునుపు అల్వాల్ పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగి 2 మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది. ఈ బండి కూడా మా దగ్గర ఈ నెలలో ఈ కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నటువంటి సెంట్రింగ్ బాక్సులు పోవడం జరిగింది. అక్కడ మేము సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేయగా ఈ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి
ఈ వెహికల్ TS09 UA 8434 నంబర్ గల ఆటో కనిపించింది. ఈ ఆటోను ఫాలో అవుతూ ఉండడం జరిగింది. ద సేమ్ ఆటో ఈ అనుమానాస్పద వ్యక్తులు ఇక్కడ దొరికితే వాళ్ళను విచారించడం జరిగింది. ఆ విచారణలో తేలింది ఏంటంటే ఈ A3 అయినటువంటి చైతన్య పైన ఇంత మునుపు 6 కేసులు ఉన్నాయి. ఇప్పుడు అల్వాల్ ఏరియాలో 4 చోట్ల సెంట్రింగ్ బాక్సులు, పేట్ బషీరాబాద్ ఏరియాలో ఒక చోట సెంట్రింగ్ బాక్సులు, ఈయనతో పాటు బంటి, సాయివరన్ ఈ నలుగురు కలిసి చేశారు. ఈ నలుగురికి ఇంకొక మైనర్ బాయ్ తీసుకొని రావడం జరిగింది. ఈ 5గురు కంటిన్యూగా ఈ పేట్ బషీరాబాద్ అల్వాల్ ఏరియాలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ జరిగే ఏరియాలో ఉన్నటువంటి సెంట్రింగ్ బాక్సులు దొంగతనం చేశారు. వీళ్లకు కత్తుల గోపాల్, కత్తుల సుధీర్ అనే తండ్రి కొడుకు జూబ్లీహిల్స్ PS పరిధిలో ఒక స్క్రాప్ దుకాణం మెయింటైన్ చేస్తారు. ఆ వెహికల్ కూడా వాళ్ళదే. ఈ నలుగురు జూబ్లీహిల్స్ ఏరియాలో ఉంటారు. ఈ నలుగురు జూబ్లీహిల్స్ ఏరియాలో అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాప్ తీసుకుపోయి ఈ కత్తుల గోపాల్ అనే స్క్రాప్ దుకాణంలో అమ్మేవాళ్ళు. ఆ విధంగా కత్తుల గోపాల్ ఏం చేశాడంటే వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి ఈ GHMC బండి ఇచ్చి పెద్ద ఎత్తున దొంగతనం చేసుకురామని చెప్పడంతో ఈ నలుగురు 5 చోట్ల దొంగతనం చేశారు. తర్వాత ఈ కత్తుల గోపాల్, కత్తుల సుధీర్ ఇద్దరు కలిసి మొహమ్మద్ జహీరుద్దీన్ అని ముషీరాబాద్ లో ఉన్నటువంటి వ్యక్తికి అమ్మేవాళ్ళు. ఈ మొహమ్మద్ జహీరుద్దీన్ కూడా దొరికాడు. ఈ అద్నాన్ పాషా అని ఒక ఆయన అబ్స్టాండింగ్ లో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈ సెంట్రింగ్ బాక్సులు తీసుకుపోవడము, అమ్మడము చేయడం జరుగుతుంది. వీళ్లను మన పోలీసులు కంటిన్యూగా అఫెన్స్ లో అవుతూ ఉంటే పెట్రోలింగ్ చేస్తూ ఉండగా రాత్రి 1 గంటకి IG స్టాట్యూ దగ్గర ఈ వెహికల్ ను ఆపడం జరిగింది. వీళ్లను విచారిస్తే ఈ కేసులన్నీ ఒప్పుకున్నారు. వీళ్లను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. మా DCP సారు, మా CP సారు, SHO అల్వాల్ని, DI అల్వాల్, SI చంద్రశేఖర్, క్రైమ్ SI అండ్ క్రైమ్ టీమ్ వీళ్ళందరూ కష్టపడి ఈ కేసును ట్రేస్ చేసినందుకు వీళ్లకు రివార్డులు ఇస్తామని చెప్పి చెప్పారు. అల్వాల్ మీ సేవ చౌరస్తా వద్ద చింతల మాణిక్యారెడ్డి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్న బీజేపీ నాయకులు. ఈ కార్యక్రమంలో ఉదయ్ ప్రకాష్, అనిల్ కుమార్, వినయ్, శంకర్, కార్తిక్ గౌడ్, అనిల్, MP సింగ్, మైపాల్ రెడ్డి మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.